వైసీపీ నేతలకి అమరావతి రైతులకి మధ్య పెద్ద గొడవ జరిగింది ఉండవల్లి సెంటర్లో ప్రస్తుతం మనం ఉన్నాము. 4 వైపులా కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇటు విజయవాడ నుంచి రావాలన్నా, ఇటు గుంటూరు నుంచి రావాలన్నా, ఇటు రాజధానిలోకి వెళ్ళాలన్నా, ఇటువైపు జగన్ ఇల్లు తాడేపల్లి కేంద్ర కార్యాలయం వైసీపీకి సంబంధించింది. ఆ రూట్ వెళ్ళాలన్నా కూడా ఇదే మెయిన్ కూడలన్నమాట. చికెన్ మసాలా ఈరోజు సిఆర్డీఏ భూముల పరిరక్షణకు వెళుతున్నాము. అక్కడ యాత్ర చేపట్టాము. భూములన్నింటినీ కూడా ఒకసారి చూసి వస్తాము. రాజధాని భూములు ఎలా ఉన్నాయి అనేది మేము పర్యవేక్షించి వస్తామంటే వైసీపీ నేతలు బయలుదేరారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ ఇలాంటి వాళ్ళందరూ, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా బయలుదేరారు. వేళలో కొంతమంది ఇటువైపు అనమాట. ఇటు మీరు చూస్తే జగన్ తాడేపల్లి నివాసం నుంచి వచ్చే రూట్ అనమాట. ఈ రూట్లోంచి వాళ్ళు వచ్చారు. సరిగ్గా ఈ ఉండవల్లి సెంటర్కి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇటువైపుకి ఇలా అమరావతి రాజధానిలోకి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ అమరావతి రైతులు వాళ్ళని గట్టిగా అడ్డుకున్నారనమాట. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ల కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. వైసీపీ పాలనలో అమరావతిని పూర్తిగా నాశనం చేయలేనప్పుడు వీళ్ళు ప్రయత్నించింది వైసీపీ. కాబట్టి వాళ్ళు ఇక్కడ రావడానికి వీల్లేదంటూ అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదే టైంలో వైసీపీకి సంబంధించిన నేతలు కొంతమంది, ముఖ్యంగా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మావిగన్ అని చెప్పి కామెంట్స్ చేశారని ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారనమాట. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. అది ఏ స్థాయిలో అంటే ఒకరిపై ఒకరు రాళ్ళు దువ్వుకునేంత ఆ స్థాయిలో వెళ్ళిపోయాయి. చాలా పెద్ద గొడవ ఇమీడియట్గా ఫ్లేరప్ అయిపోయింది. నిజానికి జరిగింది ఏంటంటే వైసీపీ నేతలు ఇలా వెళతామని ఉదయం ప్రకటించారు. కానీ వర్షం విపరీతంగా కురుస్తుండడంతో అది క్యాన్సిల్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. తర్వాత కొంచెం తెరిపివడంతో వాళ్ళు ఇమీడియట్గా బయలుదేరి వస్తారన్నమాట. దానివల్ల ఎవరికి ముందుగా సరైన ప్రికాషన్ తీసుకునే సమయం లభించలేదు. అయితే ఇక్కడ ఉండవల్లి అనేది చాలా కోర్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు, ప్రజలు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఈ లోపు అమరావతికి నుంచి అంటే ఇక్కడ కాస్త దూరంలోనే ఉంటుంది, 10-12 కిలోమీటర్ల దూరంలో. అక్కడ మందడం, వెలగపూడి ఇలాంటి ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రైతులు ఇక్కడికి వచ్చేసారు. దాంతో పరిస్థితి ఒకసారిగా చేదాడిపోయింది. ఒకళ్ళపై ఒకళ్ళు తోసుకోవడం, రాళ్ళు ఉరుకోవడం దాకా వెళ్ళింది. కానిస్టేబుల్ కూడా ఇమీడియట్గా అదన బలాలు రప్పించారు. కానీ అప్పటికే టైం లేట్ అయిపోయింది. వాళ్ళ మీద కూడా రాళ్ళు ఉరువారు. ఎవరు రాళ్ళు విసిరారనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే రైతుల తరపు వచ్చిన వాళ్ళు విసిరారా లేదా వైసీపీ తరపు వచ్చిన వాళ్ళు విసిరారా అనేది చూడాలి. బట్ ప్రస్తుతానికి అయితే ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకున్న నేపథ్యంలో కానిస్టేబుల్కి చాలా తీవ్ర గాయాలయ్యాయి. ఒక కానిస్టేబుల్ అయితే స్పృహ కూడా కోల్పోయారు. విపరీతంగా గాయాలయ్యాయి. ఈ నుదురు భాగంలో ఈ సైడ్ అంతా కూడా ఆ గాయాల తగిలిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అంత తీవ్రమైన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. బట్ ఇదంతా కూడా రాజధాని భూములను చూడడానికి వెళ్ళడానికి మమ్మల్ని వద్దడానికి మీరెవరో ప్రజాస్వామ్యంలో ఎవరైనా వెళ్ళొచ్చు కదని వైసీపీ నేతలు చెప్తుంటే అమరావతికి అన్యాయం చేసి అమరావతిని చంపేసే ప్రయత్నం చేసి ఇప్పుడు కావాలని రెచ్చగొట్టడానికి వస్తున్నారంటూ అమరావతి రైతులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితి ఉధృతంగానే ఉంది. పోలీసులు అయితే ఇరు వర్గాలను శాంతం చేసి వారి ప్రాంతాలకి పంపించారు. ఎక్కడెక్కడ పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారనమాట. మొత్తం ఈ ఉండవల్లి సెంటర్ అంతా కూడా ఇప్పుడు పోలీసులు మీకు కనిపిస్తున్నారు. పోలీసు వాహనాలు మీకు కనిపిస్తున్నాయి. పూర్తిగా పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్టుగానే కనిపిస్తుంది. కానీ ఆ ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పారు. ఎప్పుడు ఏం జరుగుతుందనే భయం అయితే అందరిలోనూ ఉంది. ప్రస్తుతానికి అయితే ఉండవల్లి సెంటర్ దగ్గర పరిస్థితి ముందుగా వెళతామని చెప్పి తర్వాత క్యాన్సిల్ అయిందని చెప్పి తర్వాత ఇమీడియట్గా ఈ అమరావతి భూముల పరిరక్షణ, సిఆర్డీఏ భూముల పరిరక్షణ యాత్ర చేపట్టడంతో వైసీపీ నేతలు పరిస్థితి ఒకసారిగా అదుపు తప్పిందని చెప్పాలి. రైతులకి వైసీపీకి మధ్య ఒక భయంకరమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న విషయం ఆల్రెడీ అందరిలోనూ ఉంది. అది ఏ స్థాయిలో ఉందనేది గొడవతో తెలిసింది. మరి దీన్ని రానున్న రోజుల్లో వైసీపీ ఎలా రెక్టిఫై చేసుకుంటుందో చూడాలి. అటు అమరావతి రైతులు వైసీపీని పట్ల శాంతిస్తారో లేదో చూడాలి. పరిస్థితి అయితే మాత్రం ఉద్రిక్తంగానే ఉందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. చికెన్ మసాలా.